హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎప్పటి నుంచి ఎదురు చూసిన రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. కాబట్టి ఏ రైతులకైతే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలతో జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం. దాంతోపాటు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా వచ్చేసి రైతులకైతే ఇప్పటివరకు అయితే ఒక్క రూపాయి ఇవ్వలేదని చాలామంది అయితే రైతులు అయితే అంటున్నారు కదా. సో దాంతోపాటు కౌలు రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, ఆ హామీ ప్రకారంగా వీళ్ళకు కూడా డబ్బులైతే ఇస్తారా ఇవ్వరా మీలో చాలామంది అయితే డౌట్ అయితే ఉండొచ్చు. దాంతోపాటు మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే రైతు భరోసా సంబంధించి రైతులైతే ఎదురైతే చూస్తున్నారో వాటి కోసం అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఆ అప్డేట్ ఏంది, అలాగే రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది మనకి ఎప్పుడు జమ చేస్తారు, మనకి 7,500 రూపాయలు వచ్చేసి ఎకరానికి, అలాగే మొత్తంగా చూసుకుంటే 7,500 కోట్లు మనకి రైతుల ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం. పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియో అయితే ఉంది కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అలాగే మీకు రావాల్సిన రైతు భరోసా డబ్బులు అనేది మీ ఖాతాలో ఎప్పుడు జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం అయితే తెలుసుకోవచ్చు. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటిదాకా 52 లక్షల మంది రైతులైతే ఉన్నారు. సో 1,42,00,000 ఎకరాలైతే రైతులైతే సాగు చేసే భూమి అయితే ఉంది మన తెలంగాణలో. సో వీటిలో వచ్చేసి ఏదైతే 5 నుంచి 10 ఎకరాలు అయితే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఒక 80% మంది అయితే ఉన్నారు. వీళ్ళకే ఈసారి రైతు భరోసా డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎవరైతే సన్నకారు రైతులు అయితే ఉంటారో వాళ్ళకే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. దీన్ని బట్టి చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ఎవరైతే సన్నకారు రైతులు అలాగే కౌలు రైతులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈసారి రైతు భరోసా పరిమితం చేయడం అయితే జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వమే బాగుండేదని చాలామంది అయితే అంటున్నారు. అదేవిధంగా కొంతమంది అయితే ఈ విధంగా చేయడమే కరెక్ట్ అంటున్నారు. మీ అభిప్రాయం మీద వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ చేస్తుందంటే ఈసారి ప్రభుత్వం ఈ నెల చివరిన వచ్చేసి జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఇప్పటికీ మేము రైతు రుణమాఫీ కోసం అయితే 31,000 అయితే కోట్లు అయితే రైతుల ఖాతాలో జమ చేయడానికి అయితే వచ్చేసినాం. ఇదే పద్ధతిలో వచ్చేసి రైతు భరోసా కూడా వచ్చేసి జమ అయితే చేస్తాం. కాకపోతే ఇంకో 2 రోజులు అయితే ఆగండి. దాని తర్వాత వచ్చేసి మేము ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా రైతులకు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అటు మన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మనకి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు. సో ఈ అప్డేట్ ఇలా చూసుకుంటే మనకి ఇంకో 2 రోజుల్లో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే ముందుగా వచ్చేసి జమ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జమ చేయడానికి 1-5 ఎకరాలు ఉన్న రైతులకైతే మొదటి విడతగా, దాని తర్వాత నెక్స్ట్ విడత విడుదల చేయడం అయితే జరుగుతుంది ఈసారి మన తెలంగాణ సర్కార్. ఓకేనా ఫ్రెండ్స్.